నా జలుబు మాయమైంది. యువర్ ట్రూ మ్యూజిక్ డాక్టర్. ఇట్స్ మిరాకిల్. అంటే మీరు డాక్టరేట్ ఇచ్చేస్తారా? ఇలాంటి డాక్టర్ కి డాక్టరేట్ ఇవ్వకపోతే డాక్టర్ అనే పదానికే విలువ ఉండదు. ఓకే 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 ఇస్తాను. దాన్ని మీ దగ్గరికి తీసుకురానా? మీరే నెదర్లాండ్ వచ్చి తీసుకుంటారా? అలాగే అందరు ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకుని వచ్చేయండి. చాలు చాలండి, మీరే టికెట్లు వేస్తారేమో అనుకుని అందరం వద్దాం అనుకున్నాం. ఇస్తుంది టూర్ కి టికెట్లు కాదండి, డాక్టరేట్. సరే ఏదో ఒకటి ఇక్కడికి వచ్చి ఇవ్వండి. పోస్ట్ లో పంపిస్తే మీకేమైనా అభ్యంతరమా? అయ్యో అసలు ప్రాబ్లం లేదండి. డాక్టరేట్ రావడం ముఖ్యం కానీ ఎలా వచ్చిందని ఎవరు అడుగుతారు. అయితే వస్తుంది. 1 వీక్ లో మీ చేతిలో పోస్ట్ ఉంటుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మీరు పార్టీ ఇవ్వాల్సిందే. తప్పకుండా ఇస్తాను. డాక్టరేట్ ఇప్పించిందే మీరు, మీకేం కావాలంటే అది ఇచ్చేస్తా. అలాగైతే మా బీటీ ఆస్తి రాయించుకుంటుంది. ఎక్కడ పెడితే బాగుంటుంది? ఏంటినా ఈ బోర్డుని అంత పరీక్షగా చూస్తున్నారు? ఏంటి బిట్టు, ఇన్ని రోజుల తర్వాత బోర్డులో తప్పులేమైనా కనిపించినాయా? అంత తీక్షణంగా చూస్తున్నావు? ఆ నేమ్ ప్లేట్ మీద పడ్డ దుమ్ముని తంతుడు వల్ల నీతో తుడిపించాలా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. షట్ అప్ యు సిల్లీ చిల్డ్రన్. ఇంకొన్ని రోజుల తర్వాత నా పేరుకు ముందు డాక్టర్ అని రాబోతోంది. ఓహో, ఆ డాక్టరేట్ ని ఈ బోర్డులో ఏమో ఇరికించాలనా నీ ఆలోచన? ఇరికించడం అంటే ఇంగితం లేని ఇల్లాల. ఈ బోర్డు తీసి ఇంకో కొత్త బోర్డు చేయించడానికి ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ అదొక ఖర్చా? ఖర్చు లేకుండా డాక్టరేట్ వస్తుంటే ప్లేట్కి ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా మమ్మీ? అసలు ఈ బోర్డు మీద జీబిట్టు ముందు డాక్టర్ అని అడ్జస్ట్ చేసి రాయొచ్చు అనుకుంటా. ఒరేయ్, మీ అమ్మా కొడుకులిద్దరూ నాకొచ్చిన 3 అక్షరాల డాక్టర్ అనే పదాన్ని డా అని సింగిల్ లెటర్ లో రాయాలని చూస్తే అస్సలు ఊరుకునేది లేదు. అవును, ఫుల్ గా డాక్టర్ రాస్తేనే కదా అందరికి డాక్టర్ అని తెలిసేది. ఆహా, లేకపోతే డాగ్ బిట్టు అనుకుంటారా? చదువురానో ఏమనుకుంటే మనకేంటి గాని, ఇప్పుడే డాన్ అండ్ లేటర్ నేమ్ బోర్డు మీద పెట్టి ఎంత అందంగా ఉందో డాడీకి చూపిస్తా. గంగు, రాక రాక నాకొచ్చిన డాక్టరేట్ కి నీ మద్దతు ఉందా లేదా ముందో చెప్పు. అడ్డదారిలో వచ్చిన డాక్టరేట్ ని ముగ్గులు పెట్టి మద్దతు తెలపాల్సినంత అవసరం ఉందా బిట్టు? అక్కర్లేదు. డాక్టర్ అని పూర్తిగా ఉండేట్టు కొత్త నేమ్ ప్లేట్ చేయించుకుంటాను అంతే. నా కొడుకు చేసే ప్రయత్నం ఫలించకపోతే అప్పుడు ఆలోచిస్తా. మమ్మీ ఇది అంటించు. ఏది? ఆహా, సూపర్ గా సరిపోయింది. ఏంటి సరిపోయేది? మై డియర్ డాక్టర్, వీళ్ళిద్దరికి ఒకసారి చదివి వినిపించమ్మా. డాజీ బిట్టు. అలా అని ఎవరు చదవరు, డాక్టర్ జీబిట్టు అని చదువుతారు. నీ ముద్దుల కూతురు కావాలని అలా చదివింది. బిట్టుగారు, ఇదిగో పొరిగింటి పాపారావు గారు వచ్చారు కదా, ఆయన ఏది చదివితే అదే ఫైనల్. మీకు ఓకేనా? పాపారావు గారు ఒక్కసారి ఇలా రండి సార్. ఏంటి అందరూ ఇక్కడ గుమిగూడారు? ఒక్కసారి ఇక్కడికి రండి సార్. ఆ బోర్డు ఒకసారి చదవండి. డాగ్ బిట్టు. ఏంటి బిట్టు గారు, మీకు మీరే కుక్కరేసుకుంటే ఎలాగా? విన్నారు కదా, చదువుకున్న పాపారావు గారే బూతు చదివాడు. ఏమండి, పేరుకు ముందు డా అని ఉంటే ఏమనంటారు? డాక్టర్ అంటారు. మరి డాగ్ అని ఎందుకు చదివారు? అంతా కలిపి ఉందని అలా చదివాను. డాక్టర్ పక్కన ఓ చొక్కో గీత ఉంటే డాక్టర్ జీ బిట్ అని చదివేవాడిని. అంతేనా? 1 మినిట్. అయినా ఏ డాక్టర్ చదవకుండా అలా పేరుకు ముందు డాక్టరేట్లు తగిలించుకుంటే జైల్లో పెడతారు. ఏమండో, మాకంత కరమేం పట్టలేదు, మాకు డాక్టరేట్ వచ్చింది. ఏంటేంటి, మీకు డాక్టరేట్ వచ్చిందా? రాకుండా వచ్చినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇస్తారేంటండి? అంటే ఏం చేస్తే వచ్చిందో అంతుపట్టగా షాకులో అలా అడిగాను బాబు. బాబు పాపారావు, ఈ గిటారు వాయించి ఓ మోగవాడికి గొంతు తెప్పించినందుకు గాను నాకు డాక్టరేట్ ఇచ్చారు. అవునా? యా. చాలా ఆశ్చర్యంగా ఉంది. గిటార్ తో గొంతు ఎలా తెప్పించారు? ఆ గిటార్ ని గొంతులో కుక్కి మరి తెప్పించినారు. ఎట్టా వస్తే మీకెందుకండి, డాక్టరేట్ వచ్చిందా లే అన్నది ముఖ్యం. అనవసరంగా ఆరాలు తీసినారు అనుకో, బెట్టుగారు ఆగ్రహం చూడాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఎలా వస్తే నాకెందుకు, మొత్తానికి డాక్టరేట్ వచ్చింది. కంగ్రాట్స్ బిట్టు గారు. థ్యాంక్స్. ఒట్టి కంగ్రాట్స్ చెప్తే సరిపోదు, ఈ విషయాన్ని కాలనీలో అందరికి చెప్పేసి సన్మానం ఏర్పాటు చేయండి. ఓకే, అలాగే చేయిస్తా. చందానం ఇస్తావుగా? నానెందుకు ఇస్తా? సలహా ఇచ్చావుగా. ఉచితంగా ఎన్ని సలహాలన్నా ఇస్తాం, అంత మాత్రం సందాలు ఇచ్చేస్తారేంటి? వెళ్ళండి వెళ్ళండి. సందాలు ఇవ్వాలంట. సందాలు గంగూబాయ్, కాస్త ఖర్చైనా పర్వాలేదు గాని
ఆ సన్మానం ఏదో చేయించేసుకుంటే నాకు డాక్టరేట్ వచ్చిన విషయం కాలనీలో అందరికీ తెలిసిపోతుంది కదా. అడ్డదారిలో వచ్చిందని తెలిస్తే అదే జనం మొహం మీద తిడతారు కూడా. కరెక్టే. మేము చెయ్యి వేయచ్చా? బిట్టు చేసే పనిలోనా? కాదండి, మీరొక్కరే తినడానికి కష్టపడుతున్నారు కదా, మేము ప్లేట్ లో చేయి పెట్టొచ్చా అని అడుగుతున్నా. ఆహా, ఇంట్లో పని చేయడానికి కష్టం ఉంటది కానీ తినడానికి కష్టమే ఉంటది. అయ్యయ్యో బిట్టు గారు డాక్టర్ బిట్ అయ్యా కూడా ఇంటి పని చేస్తున్నారు. ఇల్లాలు మాత్రం కూర్చొని తింటుంది. ఇది చాలా టూ మచ్ సీనియర్ గంగారు. వచ్చిన డాక్టరేట్ అడ్డదారిలో కాకుండా సిన్సియర్ గా వచ్చుంటే మేము మర్యాద చేసి అన్ని మంచమే అందించేవాళ్ళం. అడ్డదారులు వచ్చిన డాక్టరేట్ అని అలా గట్టిగా అరవబాకు. దారిని పోయే వాళ్ళింటే ఊరంతా చాటింపేస్తారు. నాన్న డాడీ, నాన్న డాడీ, ఒరేయ్ అలా నాన్న అని పిలవకూడదురా, డాక్టర్ నాన్న అని పిలవాలి. వాళ్ళది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి డాక్టర్ డాడీ అని పిలుస్తారులే. మీలా ఊరికే డాక్టర్ అని పిలిచే టైప్ కాదు మాది. అంటే డాక్టర్ని పిలుస్తూ పిలుపుకి రూపాయి ఫీజుగా ఇచ్చుకుంటారా? కాదు, ఇవి ఇచ్చుకుంటాం. ఏంట్రా అవి? మా డాక్టర్ నాన్నకి మేము ఇచ్చే గిఫ్ట్. తీసుకో నాన్న. మీ నాన్నని మీరు పరిపూర్ణమైన డాక్టర్ గా చూడాలనుకుంటున్నారని నాకు అర్థమైంది కన్నయ్యలు. ఈ గన్నాయిలు తెచ్చినవి ఎంబీబీఎస్ డాక్టర్ వాడేవి. నీలా సన్నాయిలు వాయించి యూనివర్సిటీలు ఇచ్చిన డాక్టర్లు ఇవి వేసుకోకూడదు. నేనేసుకుంటాను. ప్రేమతో నా పిల్లలు తెచ్చిన వీటిని రిజెక్ట్ చేసి వీళ్ళని డిసప్పాయింట్ చేయలేను. అచ్చమ్మ సీరియల్లో డాక్టర్ వేషం వేసే ఆర్టిస్ట్ లా ఉన్నాడు. ఏం కాదు, నాన్న నిజం డాక్టర్ లాగానే ఉన్నాడు. కుళ్ళు ఎవరేసుకున్నా అలాగే ఉంటారులే గాని ఎక్కడ కొట్టుకొచ్చారు వీటిని? సినిమా వాళ్ళ కొట్లో రెంట్కి తెచ్చుంటారులే. అంత కర్మేం పట్టలేదు. మా పిడ్డీ బ్యాంక్ లో ఉన్న డబ్బులతో కొన్నాం. ఏంటి బెట్టి గారు, మీకు డాక్టర్ పట్టాతో పాటు తెల్ల కోటు జ్వరాన్ని చూసే మిషన్ కూడా ఇచ్చినారా? ఒరేయ్, అది జ్వరాన్ని చూసే మషిన్ కాదురా, స్టెథోస్కోప్. అదోలే. ఇంతకు ఎవరిచ్చినారు? నా పిల్లలు నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా. ఏంటి ఇలాంటివి కూడా గిఫ్ట్లు ఇస్తారా? అది సరే కాని ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇంతకి డాక్టరేట్ ఎప్పుడు ఇస్తారంట? పితాని ఓసారి వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదయ్యా. మరీ ఎక్కువ ప్రెజర్ పెడితే ఇవ్వాలా వద్దని ఆలోచిస్తారేమో అండి. అయితే వదిలే, ఇచ్చినప్పుడు తీసుకుందాం. ఏమంటా? ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక ఎప్పుడొకప్పుడు ఇస్తారులేండి. అయితే ఓకే. డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, వెళ్దాం పదండి. వద్దు వద్దు, డాక్టర్ కాదు, వద్దు, ఆయన డాక్టర్ కాదు, వద్దు వద్దు, నొప్పి కాదు, డాక్టర్ కాదు. అయ్యో అయ్యయ్యో, పాపం పాపారావు గారికి ఏమైంది? అలా మిల్కి తిరిగిపోతున్నాడు. గంట క్రితం బానే ఉన్నాడండి, సడన్ గా కడుపు పట్టుకొని నొప్పి అని మెరుకులు తిరిగిపోతున్నాడు. మరి హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొస్తున్నారేంటి? ఈ డాక్టర్ ని చూసి వద్దు, అయ్యో కాదు బాబు. ఇతనేంటి? అమ్మో అయ్యో అని అరుస్తున్నా, మధ్యలో వద్దు కాదు అని కూడా అరుస్తున్నాడు. వద్దు, డాక్టర్ కాదు, డాక్టర్ కాదు, వద్దు బాబు. డాక్టర్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు, త్వరగా చూడండి. పేషెంట్ అరుపులోనే బిట్టు డాక్టర్ కాదు అని అర్థం ఉంది. మీకు అర్థం కావట్లా? నొప్పితో ఏడ్సాలో తోచగా అలా కేకలు పెట్టేస్తున్నాడేమో. ఎదురుగా యాప్రాన్ వేసుకుని డాక్టర్ని పట్టుకొని డాక్టర్ కాదంటారేంటి? త్వరగా చూడండి డాక్టర్. డాక్టర్ బిట్టూజీ, ఇక తప్పేలా లేదు. ఇప్పుడు మీరు పేషెంట్ ని చూడాల్సిందే. వద్దు, నొప్పి వద్దు. సరే, నేను నా ధర్మాన్ని ఈ స్టెథోస్కోప్ తో కాకుండా గిటార్ తోనే నెరవేరుస్తా. పిల్లలు లోపలికి వెళ్ళి గిటార్ పట్టరండి. అయ్యో, గిటార్తో ఎలా టెస్ట్ చేస్తారండి? అదే మరి ఆయన స్పెషాలిటీ. ఓన్లీ టెస్టింగే కాదు, ఏకంగా నయం చేసేస్తారు. టానిక్ తో టాబ్లెట్స్ తో నయం చేస్తారని తెలుసు కానీ గిటార్ తో ఎలా నయం చేస్తారండి? చెప్తా. ముందు ఈ పేషెంట్ తీసుకెళ్లి ఆ సోఫా మీద పడుకోబెట్టు. అమ్మా, అమ్మా, అమ్మో, అయ్యో, అమ్మా, నొప్పి, అయ్యో, ఓ, 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 అమ్మా, ఓ,
సంగీతంతో రోగాలు నయమవుతాయని విన్నాను కానీ మరి ఇంత కర్ణకఠోరంగా వాయించినా నయమవుతాయా? కడుపు నొప్పి మాయం. ఏంటి అతను ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు? గిటార్తో ఆపరేషన్ చేశాను కదా, ఇదిగో స్పృహ రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఆహా, మత్తివ్వకుండా కత్తి పెట్టకుండా ఆపరేషన్ సూపర్ గా చేశారు సార్. ఇంతకీ అతడు స్పృహ తప్పాడో స్వర్గస్థుడయ్యాడో. అమ్మో, ఇప్పుడు బిట్టుని హత్య నేరం కింద బొక్కలో వేస్తారో ఏమో. ఆపరేషన్ ఫెయిల్, పేషెంట్ డెడ్ అయితే హత్య నేరం డాక్టర్ మీదకి రాదు. అవును, బిట్టుజీ సేఫ్టీకి ప్రాబ్లం లేదు. డాక్టర్, మెలకు వచ్చాక పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తారా లేదంటే ఇన్ పేషెంట్ వార్డు షిఫ్ట్ చేస్తారా? ఇది హాస్పిటల్ కాదు బాబు, ఇల్లు. ఇన్ పేషెంట్లు ఉండరు. మీ వాడికేమైనా తేడా జరిగితే మేమందరం అవుతాం పేషెంట్లు. తొందరగా తీసుకెళ్ళండి. ఆపరేషన్ అయిన వెంటనే ఎలా తీసుకెళ్తారా? అరగంటలో స్ప్రో వస్తుందని అడిగా డాక్టరు. పేషెంట్ కదిలాడు. కడుపు నొప్పి తగ్గిందా పాపారావు? కడుపు నొప్పా? ఎవరికి? ఆహా, అసలు కడుపు నొప్పి సంగతి అనేది గుర్తు లేకుండా ఆపరేషన్ చేశారు డాక్టర్. ఇంతకీ నేను ఎవరిని? అతనికి అతనే గుర్తులేనంత సక్సెస్ అయింది ఆపరేషన్. బాబు, పేషెంట్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసి రాపో. అలాగే. ఎవరింటికి ఎవరిని దింపుతారు? నిన్ను తీసుకొచ్చినానే నీ ఇంట్లోనే దింపుతాడు. మిమ్మల్ని మా ఇంట్లో దింపుతారు, రండి. నాకేదో డౌట్ గా ఉంది. కడుపు నొప్పి తగ్గింది బానే ఉంది, కానీ మైండ్ కూడా పోయిందా ఏంటి? మెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి నీ డౌట్ క్లారిఫై చేసుకో. మ్యూజిక్ డాక్టర్ తన వంతు కృషి చేశాడు. ఆ పైన అంతా భగవంతుడు దయ. తీసుకోండి. డాక్టర్ గారు, పేషెంట్ డిశ్చార్జ్ చేయకుండా ఎలా తీసుకెళ్తాం? నువ్వు ఆపరేషన్ ఫీజు కట్టకుండా డాక్టర్ అలా ఎలా డిశ్చార్జ్ చేస్తాడు? అసలే అక్కడ గిటార్ తిప్పకి మైండ్ పోయింది. మైనస్ చేసి పంపించక ఇంకా మనీ లాగల సుత్తావా? ఉండు. ఈ ఆపరేషన్ ఫ్రీగా చేశాను, నో ఫీజ్, పేషెంట్ డిశ్చార్జ్డ్. థ్యాంక్స్ డాక్టర్ గారు. పదండి పాపారావు గారు, ఇంటికి వెళ్దాం. అతనికి ఇచ్చేసేయండి. నేను రాను, రండి. నేను ఇక్కడే ఉంటాను. నేను అబ్బా, నా రాను, మాట నేను వినండి. ఇక్కడే ఉంటాను. రండి రాను, పాపారావు గారు. నేను ఇక్కడే ఉంటాను. రండి, రాను. రండి. మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు వెళ్ళండి. ఇదిగో బిట్టు, గిటార్ ఉంది కదా అని ఊర్లో అందరి మీద ప్రయోగించిస్తావా ఏంటి? బిట్టుజీ, ఆ డాక్టరేట్ వచ్చేదాకా మీరు కాస్త దూకుడు తగ్గించండి. నో, నాకు ఈ గిటార్ ఆపరేషన్ ప్రయోగంలో మైండ్ పోయిందన్న బాధ కంటే కడుపులో నొప్పి తగ్గిందన్న ఆనందమే నన్ను డామినేట్ చేస్తోంది. ఎవరు కావాలండి? ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారంట. ఉన్నారు, మా నాన్నగారే. కొంచెం పిలుస్తావా పాప? లోపల కూర్చోండి, పిలుస్తాం. ఓకే. డాక్టర్ నాన్న, డాక్టర్ నాన్న. ఈ డాక్టర్ గారి కోసం పేషెంట్లు వచ్చారు. అప్పుడే ఈయన వైద్యానికి ఇంత పాపులారిటీ వచ్చేసిందా? మౌత్ పబ్లిసిటీ అనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, గిటార్ పట్టుకుని బయలుదేరండి. మీరిలా ఎంకరేజ్ చేస్తే ఆయన ఏట్లో ముంచేలా ఉన్నారు. డోంట్ వర్రీ గంగు, నోట్లో నాలిక, చేతిలో గిటారు ఉన్నంత వరకు నన్నెవ్వరూ ముంచలేరు. కర్మ కర్మ. ఎస్, చెప్పండి. మేము పిలవమంది డాక్టర్ని, గిటార్ని కాదు. చూడండి, నేనే డాక్టరు, ఈ గిటారే స్టెతస్కోప్. అవునా? సారీ సార్, తెలియక తొందరపడ్డాం. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీ ఒంట్లో ఉన్న సమస్య ఏంటి? అదే అర్థం కావట్లేదు సార్, మీరే కనిపెట్టాలి. వాళ్ళొంట్లో రోగం కూడా ఈయనే కనిపెట్టాలంట. చూడండి, అసలు మీ రోగం ఏంటో చెప్తే మీకేం మంది ఇవ్వాలో నేను కనిపెడతాను. రోగం అంటే పెద్ద రోగమేం కాదండి. అసలు మాకు ఉన్నది రోగమేంటారా? మరేమంటారు, మాయ రోగమా? అలాంటిదే అనుకో బాబు. ఇదిగో, డాక్టర్ దగ్గరికి వచ్చి రోగము మాయ రోగం అని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. మాకు పిల్లలు లేరు అంతే. ఓ, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమా? ఈ సమస్య కూడా ఈయన డాక్టరా? సమస్య ఏదైనా డాక్టర్ అండి. చూడండి, ఇన్స్టెంట్ రోగాలు అంటే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి రోగాలకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నే గాని 3 నెలల తర్వాత ఫలితాలు ఇచ్చే సమస్యలకి నేను డాక్టర్ని కాదయ్యా. ప్రయత్నించండి డాక్టర్, పోయేదే ఉంది. ముందు మీరు ఇక్కడి నుంచి అర్జెంట్గా లోపలికి వెళ్ళండి. ఇది పెద్దవాళ్ల సమస్య. ప్లీజ్ సార్, సొల్యూషన్ చూపించండి, మాకు పిల్లల్ని ప్రసాదించండి. సరే, నా గిటారుతో ఏది అసాధ్యం కాదని ప్రూవ్ చేస్తాను. కూర్చోండి. ఇదేంటండి ఇలా చేస్తున్నాడు?
వావ్ 3 నెలల తర్వాత రావాల్సిన వాంతులు ముందు వచ్చేసాయి. వాడి బొంద అవి కడుపులో తిప్పితే వచ్చే వాంతులని వాడికి అర్థం కావట్లేదు. వారిని నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ నెల తప్పితే వచ్చే వాంతులేనా? డాక్టర్ గారు, కడుపులో తిప్పితే వచ్చిన వాంతులు మీ గిటార్ వైద్యానికి మీకు ఓ దండం డాక్టర్ గారు. సరే, మీకు 3 నెలల పాటు ఇలాగే వాంతులవుతూ అలవాటై 3 నెలల తర్వాత అసలు వాంతులయ్యేట్టు ఓ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. మందులు రాస్తారా? దాదాపుగా అలాంటిదే. ఇప్పుడు నేను వాయించిన ట్యూన్ సీడీ ఇస్తాను. రోజు పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత ఓసారి వినండి. ఆ తర్వాత దాని సంగతి చూసుకుంటది. ఈయన వాయింపుతో చంపేస్తున్నాడు. ఇక్కడ డాక్టర్ బిట్టు గారు ఎవరు? ఏంటి ఇంకొకసారి పిలవండి. డాక్టర్ బిట్టు. ఆహాహా, ఏది ఇంకోసారి పిలవండి. డాక్టర్ బిట్టు. పరవశించిన చాలు కానీ వచ్చిన పనేంటి కనుక్కో. ఎస్, చెప్పండి. ఐఎమ్ డాక్టర్ బిట్టు. మీరే అయ్యుండి అన్నిసార్లు పిలిపించుకున్నారేంటండి? అంటే డాక్టర్ పదాన్ని మీరు కరెక్ట్ గా పలుకుతున్నారో లేదో అని చెక్ చేస్తున్నారు. మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. ఈయన ప్రతిభా పాఠవాల గురించి విన్నాను. అంటే ఆయన గిటార్ విందామని వచ్చారా? లేదు, ఈయన సంగీతంతో వైద్యం చేయించుకుందామని వచ్చాను. మీకెన్ని రోజులైనా తగ్గుంది కదా? అవును, భలే కనిపెట్టారు. ఈ ఇంట్లో అందరికీ అతీంద్రియ శక్తులు ఉన్నట్టున్నాయి. వీడు బొంద ఇంతగా దగ్గుతుంటే ఎవడైనా చెప్తాడు. అయ్యా, మీ సంగీతంతో నా దగ్గుని తగ్గించండి అయ్యా. ఒక్క తగ్గే కదా ప్రస్తుతానికే. ఇదిగో ఇవి తాగండి. తాగండి. ఇయ్యేంటి మంచినీళ్ళ లేవే? అవి మంచినీళ్ళు కాదు, దేవుని తీర్థం. దగ్గు మందు కలిపిన వాటర్. ఇలా అయితే బిట్టు డాక్టర్ గా బాగానే సంపాదిస్తాడు. ఆహా, అద్భుతం! మీరు నిజంగా సంగీతంతో వైద్యం చేయగల మహానుభావులు. అదే నాదే ఉందండి అంతా ఈ గిటార్ మహిమ. ఇక నుంచి మా ఇంట్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా మీ దగ్గరికే వస్తాం. ఈసారి ఉట్టి చేతులతో రాకుండా ఫీజు పట్టుకురండి. అలాగే. ఆపండి. మనం చేసే నిర్వాకాలు జనాలకు కానీ తెలిస్తే ఆకారాలు మారెట్టు కొడతారు. ఆపుతారా కాసేపు మీ గోల? ఇదిగో, ఈ గోల వల్లే మనకు గుర్తింపు వచ్చిందన్న విషయం మర్చిపో. బిట్టుజీ ఇంకా రాలేదు. ఇవాళ టోనీ రామారావు స్వయంగా తెచ్చిస్తానన్నాడు కదా. అదేంటి పోస్ట్ లో పంపుతారన్నాడు కదా? యూనివర్సిటీ వాళ్ళు బిట్టుకు కానీ ఆయనకి కానీ ఫ్లైట్ టికెట్ ఫెసిలిటీ ఇస్తామన్నారట. ఆయనే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉండుంటాడు. ఏదో ఇంకో పని ఉందంట, తనే వస్తానన్నాడు. ఓ, ఇక నుంచి ఈ బిట్టు డాక్టర్ బిట్టు అని పేపర్ లో పతాక శీర్షిక కనబడుతుంది. ఆయన డాక్టర్ అవడం వెనక మన కృషి కూడా ఉంది. అది బయటపడితే మనందరం జైల్లో ఉంటాం. బిట్టు గారు, డాక్టర్ బిట్టు గారు తెచ్చారా? మా బిట్టుకి గౌరవ డాక్టర్ తెచ్చారా? తెచ్చా. దాంతో పాటు ఈ వ్యక్తిని కూడా తీసుకొచ్చా. ఇతనెవరు? వీడు పుట్టు మూగ, నా ఫ్రెండు. వీడికి మాటలు తెప్పిస్తే ఆ డాక్టరేట్ కూడా ఇస్తా. 1 minute. వీడేంటి ఇలాంటి ఫింగర్ లిటికేషన్ పెట్టాడు? వాడికి మాటలు రాకపోతే మీకు డాక్టరేట్ రాదు. పుట్టు మూగకి ఎలా తెప్పిస్తాం? ఐడియా, పుట్టుమోక్ కాబట్టి 10 వాయిదాల్లో మాట్లాస్తాయని చెప్దామా? లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఆ తర్వాత రాకపోతే అప్పుడైనా డాక్టరేట్ వెనక్కి తీసుకుంటాడుగా. అప్పటికి రాకపోతే ఇంకెప్పటికీ రాదని చెప్పేద్దాం. ఏంటి డిస్కషన్ అక్కడ? అదే ఇతనికి ఏ రాగంతో ట్రీట్మెంట్ చేస్తే సూట్ అవుతుందని డిస్కస్ చేస్తాం. ఏమంటున్నాడు? తొందరగా మాటలు తెప్పిమని చెప్తున్నాడు.
ఆపు 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 గిటార్ వైద్యం వల్ల నీకు నోరొచ్చిందయ్యా. రామారావు, నేను ఆపు అన్నాను. నీ పెదాలు కదులుతున్నాయి అంటే నీకు మాటలు వచ్చాయి. అవును, నాకు మాట వచ్చింది. బిట్టుగారు మీరు మామూలు మనిషి కాదు సార్. నాకు ఇప్పుడేగా తెలిసింది. మీరేమంటున్నారు? మీ పెదాలు కదులుతున్నాయి కానీ మాకేం వినిపించట్లా. మీరు అదృష్టవంతులు. ఏంటి మీరు అదృష్టవంతులు అంటున్నారు. ఏంటి మీరు అదృష్టవంతులు అంటున్నారు. ఏం వినపడట్లా. బిట్టు, వీళ్ళకి నోరొచ్చి చెవులు పోయినట్టున్నాయి. గోవిందా గోవిందా. చచ్చాం. బిట్టు, అతను నీ వాయింపు తట్టుకోలేక అరవ బట్టి నోరొచ్చింది, కళ్ళ పేరు పగిలింది. ఒక్కరవి కాదు, ఇద్దరు కర్ణ పేర్లు గుబేల్. అవన్నీ నాకు అనవసరం. మీ ఫ్రెండ్ కి మాటలు వచ్చినాయి కదా, నా డాక్టరేట్ నాకు ఇచ్చేసేయండి. నాకేం వినపడట్లా. నా డాక్టరేట్ నాకు ఇచ్చేయండి. ఇవన్నీ కాదు, నీ వాయింపు వల్ల నా చెవులు పోయాయి. నీ మీద నెదర్లాండ్ కోర్టులో నష్టపరిహారం కేసేస్తా. అక్కడికొచ్చి వాయించుకుంటూ వాదించు.